చెట్లకి నీళ్ళు వచ్చినాక ఏదైనా అదృష్టం అట్లా ఉంటుంది మాకు. కష్టం మాది. కదా రా మా జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండో విడత హెచ్ఎన్ఎస్ ద్వారా నీటి విడత సందర్భంగా జీడిపల్లి రిజర్వాయర్లో ఉన్న 1.1 టీఎంసీలో బుక్కపట్నం చెరువుకు ధర్మవరం చెరువుకు కావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వెంటనే ఆయన అనంతపురం జిల్లా రైతుల ఇబ్బందులు చూసి ఇమీడియట్గా రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బుక్కపట్నం చెరువుకి అయితేనేమి ధర్మవరం చెరువుకి అయితే రిలీజ్ చేశారు. బుక్కపట్నం చెరువుకి ఆల్రెడీ నీళ్ళు వెళ్తున్నాయి. ధర్మవరం చెరువు కాకపోతే చెన్నై కొత్తపల్లి మండలంలో ఒక 3 చెరువులు ఉన్నాయి. ఆ 3 చెరువులు నిండి వెళ్ళాలి ధర్మవరం చెరువుకు. దాంతో కొంత లేట్ అవుతా ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎంతో కొంత తీసుకైనా ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి తప్పకుండా ధర్మవరం చెరువును నింపుతాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి దయా ఆయన మంచి దీని నుంచే ఈరోజు మేము నీళ్ళు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2003 సంవత్సరంలో పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు పిలిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ టెండర్లను క్యాన్సిల్ చేసి ఆయన కమిషన్ల కోసం కకృతి పడ్డారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 2004 నుంచి 2014 వరకు పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న పోలవరాన్ని ఈరోజు కంప్లీట్ చేయాలని ఒకే ఒక ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ముఖ్యమంత్రిగా గెలిచినా కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే తెలంగాణలో ఉన్న 7 ముంపు మండలాలను కూడా ఖచ్చితంగా ఆంధ్రాలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఆ 7 మండలాలను కూడా ఆంధ్రాలో కలపడంతోనే ఈరోజు పోలవరం ముందుకెళ్తా ఉంది. లేకపోతే పోలవరం కంప్లీట్ చేసే పరిస్థితి ఎన్ని జన్మలెత్తినా ఎవరితో కూడా అయ్యే పరిస్థితి కాదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారితోనే ఈరోజు పోలవరం కంప్లీట్ అవుతా ఉంది. అదేవిధంగా పోలవరం కంప్లీట్ కావాలంటే 4-5 సంవత్సరాలు అవుతున్న ఉద్దేశంతో ఇమీడియట్గా పట్టిసీమ ద్వారాగా కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకురావడం జరిగింది. కృష్ణా డెల్టాకు ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎందుకంటే పైన ఆల్మట్టి ఇవన్నీ కట్టారు కాబట్టి చాలా చోట్ల లేట్గా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే కృష్ణా డెల్టాకు శ్రీశైలం డ్యామ్కు. సో దాంట్లో భాగంగా ఈరోజు పట్టిసీమ ద్వారాగా కృష్ణా డెల్టాకు నీళ్ళు ఇచ్చి సకాలంలో పంటలు పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్ళకి 30-33 బస్తాలు ఎకరాకు అవుతూ ఉంటే లాస్ట్ ఇయర్ ఈ కృష్ణా డెల్టాకు గోదావరి నీళ్లతో 50 బస్తాలు
అయిన గంట మొట్టమొదటిసారిగా కృష్ణా డెల్టాలో అయింది. కాబట్టి దీనికి ముఖ్యమంత్రి గారు స్పందించి సకాలంలో చేయడంతోనే ఈరోజు అటు కృష్ణా డెల్టా అయితేనేమి, ఆ కృష్ణా డెల్టాకు వెళ్తున్న నీళ్లను, శ్రీశైలంలో నీళ్లను ఇటు అనంతపురం జిల్లాకి హెచ్ఎన్ఎస్ ద్వారా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాకు ఇవ్వడంలో అయితేమి ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ధ్యేయం ఒకటే, రైతులంతా బాగుండాలి, రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఈరోజు అనంతపురం జిల్లాకు నీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రత్యేకంగా మరి అందరి తరఫున కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.